ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనకున్న శ్రమలలో, మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో దేవునికి మొరపెట్టగా దేవుడు మనం ప్రార్థనకు వెంటనే జవాబిచ్చి మనకి తోడుగా ఉండి ఆ శ్రమ నుండి మనల్ని విడిపించి మనల్ని ఆ పరిస్థితి నుండి గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు నడిపిస్తానని వాగ్దానం ఇచ్చుచున్నాడు. ఇది ఎవరికి జరుగుతుంది అనంటే, మహోన్నతుడైనటువంటి దేవుని నివాస స్థలముగా చేసుకొని దేవుని యందే నాకు సహాయము కలదు అని దేవునిని ఆశ్రయముగా చేసుకొని మన పూర్ణ హృదయముతో మనము దేవునిని నమ్ముకొని ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేరుస్తాడు. యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి స్థలములో కూడా, చెరసాలలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుని కృప అతనికి తోడై ఉన్నది. మరి ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చింపబడే అంతవరకు కూడా దేవుని కృప అతన్ని విడిచిపెట్టలేదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతనికి సంకెళ్ళు అతన్ని బాధించినప్పుడు దాని నుండి విడిపించి ఆ యొక్క దేశం అంతటికి కూడా ప్రధానిగా దేవుడు చేసే అంతవరకు కూడా దేవుని కృప అతన్ని విడిచిపోలేదు. కాబట్టి యోసేపు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. మనుషుల మీద కాదు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు మనము కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవునిని మనము ఆశ్రయముగా చేసుకున్నట్లయితే, మనము కూడా ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుండి విడిపించబడి ఉన్నతమైనటువంటి స్థితికి యేసు నామములో చేరుదుముగాక. ఆమేన్.